బంగాళాఖాతంలో పెంగల్ తుఫాన్ ఏర్పడి దాదాపుగా బీభత్సం అయితే సృష్టించింది. ఇప్పుడు మరో తుఫాన్ అయితే రెడీగా రాబోతుంది. ఈ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటక, కేరళలో భారీ వర్షాలు మొదలయ్యాయి. ఈ వర్షాలకు తోడు చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. దీంతో భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉన్న ప్రాంతాలను హెచ్చరించింది ఐఎండీ. మరియు కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు కూడా ప్రకటించారు. ఇలా ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. వర్షాలు కురుస్తున్న మిగతా జిల్లాల్లో కూడా పిల్లల తల్లిదండ్రులు సెలవులకు డిమాండ్ చేస్తున్నారు. వర్ష తీవ్రతను బట్టి ఆయా జిల్లాల్లో విద్యా సంస్థలు సెలవులపై కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికైతే మనకి సెలవులు అయితే అయిపోయాయి. చిత్తూరు జిల్లాలో సెలవులు అయితే ఇచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగల్ తుఫాన్ తీరం దాటింది. గత శనివారం రాత్రి మనకి పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన దాని తర్వాత ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా కొండపోత వర్షం కురుస్తుండటంతో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇక ఇవాళ ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ముందుగానే అప్రమత్తమైన పలు జిల్లా కలెక్టర్లు స్కూళ్లకైతే సెలవులు ఇవ్వాలా అనే దానిపై చర్చ అయితే జరుపుతూ ఉన్నారు. చిత్తూరులో ఇప్పటికే భారీ వర్షాలు కురిసి పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో వాగులు, వంకలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు జలవంశాలుగా నిండి కుండలా మారాయి. ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలనే దానిపై ప్రకటన అయితే త్వరలో కలెక్టర్ గారు అయితే నిర్ణయం తీసుకోనున్నారు. అన్నమయ్య జిల్లాలో కూడా సెలవు అయితే ఇచ్చారు. అక్కడ కూడా కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో పుత్తూరులో అత్యధికంగా 187 మిల్లీమీటర్ల